కొందరు ఎట్లుంటారంటే నాలుక ఎటు తిరుగుతాటు మారేస్తారోళ్ళ పూటకో మాట. అంతెందుకు రాజకీయ లీడర్లనే తీసుకురాదు, ఓట్లేసి గెలిపిస్తే ఇది చేస్తాము అది చేస్తాము గిట్ల చేస్తాం గట్ల చేస్తాం, గీ స్కీమ్ పెడతాం గా స్కీమ్ పెడతాం, కొత్త స్కీములు పెడతాం, పైసలు పంచుతామని ఓ ఏమన్నా చెప్తారా? అరే నాయనా గవన్నీ కాని పని, మన ఆమ్దానికి మీరు చెప్పేదానికి అసలు సంబంధమే ఉంటలేదు. అవన్నీ ఉద్దరం ముచ్చట్లు అని మంచిగా చెప్పినా అయినరు. ముందైతే మాట చెప్తాం, గద్దెక్కి కూసున్నాక నన్ను గోసినా పైసలు లేవు, అప్పు ఉడతలేదు, జేబులు ఖాళీ అయిపోయినాయి, లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా అంటే అయిపోయాయి, 5 ఏళ్ల దాకా బేఫికర్ అన్నట్టే చెప్తారు. ఇట్లా చెప్తుంటే మీకు ఎవరి యాదకి వచ్చినా నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. అయితే ఆంధ్రలో ఒక మంత్రి సార్ ఏమంటుండంటే, ఒక స్కీము అమలు చేసేదందుకు రాష్ట్రాన్ని ఎట్లా అమ్మాలో ఆలోచిస్తాం అని అంటున్నాడు. అగో మీరు కూడా మంచిగా నుర్రిగా. గీ సారు మీకు ఎరకయ్యే ఉండాలి, ఆంధ్ర మంత్రి అచ్చెన్నాయుడు సారు. అయ్యో అప్పట్లో చట్నీలా ఇడ్లీని అద్దుకుంటా పార్టీ లేదు ఏం లేదనుకుంటా బాధపడ్డాడు చూడు, గా సారే సార్ ఇప్పుడు మంత్రి. అయితే అక్కడి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చేదందుకు మన కాడ కదా 6 గ్యారంటీలు లెక్క వాళ్ళు సూపర్ 6 చేస్తాం అని మాటిచ్చిరు. ఇక సూపర్ 6 స్కీమ్ గురించి ఏమంటాడంటే, అన్ని చేసా ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది, ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. సార్ మళ్ళొక్కసారి సార్ అర్థం కాలే మాకు చక్కగా. అన్ని చేసా ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది, ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇన్నరా చెప్పిన స్కీములన్నీ అమలు చేసినాము, ఆడోళ్ళకు 1500 ఇచ్చే స్కీమ్కి ఒక్కటే బాకీ ఉన్నది. ఇక ఆ స్కీమ్ ఇవ్వాలంటే ఆంధ్ర ఎవరికన్నా అమ్మి పడేయాలి, మరి ఎట్లా చేయాలి ఎట్లా ముంగడికి పోవాలి గవన్నీ చంద్రాల సార్తో కలిసి ఆలోచన చేస్తా అన్నాం అంటుండు. సార్ ఎప్పుడు చూస్తుంటే ఆ స్కీమ్ కోసం అన్న ఆంధ్ర నమ్మే ఆలోచనలు ఉన్నారా ఏంది గట్లని అనిపిస్తుందట. కాదు ఓ దిక్కు పైసలు లేవు అని అంటురు, స్కీములు కష్టమవుతుంది అని అంటురు, మరి ఓట్లప్పుడు గాయంత తెలియదా నోటికి ఏదత్తా ఎప్పుడైనా గద్దెనెక్కినాక పైసలు లేవు లంక బిందెలు లేవు అప్పులు ఎవరిత్తలేరు అనుడెక్కడిది. సార్ మాటలు వింటుంటే సేమ్ మన రేవంత్ సారే మతకత్తాండా అత్తలేడా? సార్ కూడా గంతేనాయే, ఓట్లకు ముందేమో 6 గ్యారంటీలు బరాబర్ అమలు చేస్తా అన్ని స్కీములు పెడతా అన్నాడు. ఏవి సారు స్కీములు అంటేనేమో పైసలు లేవు అప్పు ఉడతలేదు ఏం చెయ్యాలని చేతులు లావట్టే. ఆంధ్రల గురువు తెలంగాణల శిష్యుడు మందిని మత్పరిచుట్ల ఇద్దరికిద్దరే పో అని అంటారు 2 తెలుగు రాష్ట్ర జనాలు.